హాయ్ అండి. ఫ్రైడే నాడు ఈవినింగ్ మా ఇంటికి దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళాను. అక్కడ ఏంటి అంటే డజన్ గుడ్లు, 1 కేజీ ఆలుగడ్డలు తీసుకున్నాను. రెండింటికి కలిపి ఆవిడ ₹100 తీసుకొని డజన్ గుడ్లు ₹80, కేజీ ఆలుగడ్డలు ₹20 అని చెప్పారు. సరే, ఇంతకీ నువ్వు డజన్ గుడ్లు ₹80 అంటే గుడ్డు ఎంత పడినట్టో ఒకసారి చెప్తారు. నెక్స్ట్ ఇప్పుడు నేను చేస్తుంది ఏంటి అంటే ఎగ్ పుల్టా. ఎగ్ పుల్టా అంటే నేనేం చేస్తాను, నేనే కాదు ఎవరైనా అని నేను అనుకుంటున్నాను. ఇలా మన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవి కట్ చేసి ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసేసి అండ్ అందులో ఎగ్స్ కొడతాం. మగ్గిన తర్వాత ఎగ్స్ కొడితే ఆ ఎగ్స్, నేనైతే ఎగ్స్ కొట్టిన తర్వాత గిరగిర తిప్పేస్తానండి. తిప్పేస్తే ఏంటి అంటే నీట్గా ఆ ఎగ్ వైట్ అండ్ ఎల్లో కలిపి ఆ ఉల్లిపాయలకి మంచిగా పట్టి అదొక టేస్ట్, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అది బాగుంటుంది అని నా అభిప్రాయం. కాకపోతే మా పాప ఏం చెప్పింది అంటే, లేదు లేదు, ఎగ్ జాయిన్ ఉండాలి, పుల్టా మాత్రం అవ్వాలి అనింది. నాకు ఏం చేయాలో అర్థం కాలే. సరే ట్రై చేద్దాం, ఎందుకంటే తను డిఫరెంట్ టేస్ట్స్ చెప్తుంది. ఆ టేస్ట్ వెరీ డిఫరెంట్గా ఉంటుంది, ట్రై చేయడానికి కూడాను వెరీ న్యూగా ఉంటుంది అనమాట. దట్స్ వై నేను ట్రై చేశాను ఇలా చేయడానికి. చేసి అది ఉడికిందా లేదా అని కూడాను మీకు జస్ట్ స్పూన్తో ఓపెన్ చేసి చూపించాను. కాకపోతే ఇలా చేసిన తరుణంలో ఏంటి అంటే కొంతవరకు ఉడికిన తర్వాత బాగా డ్రై రోస్ట్ అయ్యింది అనిపించింది నాకు. ఎక్కడా మాడలేదండి, మీకు మాడినట్టు కనిపించింది. అది ఎండుమిర్చి అట్లా కనిపిస్తుంది, అందుకే మీకు వీడియోలో క్లియర్గా చూపించాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే కాస్త సాఫ్ట్గా ఉంటుంది కర్రీ. అండ్ దించే ముందు మసాలా వేసుకొని ఉంటే కొత్తిమీర వేసుకోండి. నేను ఈ ఎగ్ కర్రీని చారుతో మా బాబుకి సర్వ్ చేశాను. మిగతా వాళ్ళందరూ ఎగ్ కర్రీ. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్